అందువల్ల ఓటు అనేది దేశానికి ఒక బలం. అది దేశ సమగ్రతకి, ప్రజాస్వామ్య పరిరక్షణకు కూడా ఓటు హక్కు అనేది తప్పకుండా ఉపయోగించుకోవాలి. అయితే ఏంటంటే నా ఒపీనియన్ ఏంటంటే సరైన వ్యక్తులు, మంచి వ్యక్తులు, బాగా చదువుకున్న వాళ్ళు, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, వాళ్ళు పార్లమెంటుకి కానీ అసెంబ్లీకి కానీ వెళితే ప్రజా సమస్యలు అనేది బాగా మాట్లాడటానికి వీలుంటుంది. అసలు కనీసం తెలుగు కూడా రానటువంటి వాళ్ళు అసెంబ్లీలోనూ పార్లమెంట్లో వెళ్ళి ప్రయోజనం ఏంటి? వీళ్ళు గెలిచినందువల్ల కొన్ని కోట్ల రూపాయలు ఇటు ప్రభుత్వము ఇటు వాళ్ళు వ్యక్తిగత సొమ్ము ఖర్చు పెడతా ఉన్నారు. ఖర్చు పెట్టినటువంటి సొమ్ము కూడా వాళ్ళు 5 సంవత్సరాలు ఒక్కసారి 5 మాటలు కూడా మాట్లాడలేకపోతే ఇంకా ప్రజాస్వామ్యం ఏమి నిలబడుతుంది? ప్రజాస్వామ్య విలువలు ఏం పరిరక్షించబడతాయి? అందువల్ల మంచి ఇది మాత్రం పార్లమెంట్ బిల్లును పాస్ చేసి ఎడ్యుకేటెడ్కే ప్రాధాన్యత, కనీసం 2-3 లాంగ్వేజ్ బాగా మాట్లాడగలిగిన వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. అది ప్రజాస్వామ్యానికి ఇది యాడ్ అయితే ఇంకా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అదే ఓటర్లు మాత్రం వాళ్ళు ఏమి ప్రలోభాలకు లొంగిపోకుండా ఈ నోటు అనేది కొనటం దురదృష్టం. అది అసలు ఈ అమ్ముడుపోయే వ్యవస్థని రాజకీయ నాయకులు అలా దిగజార్చారు.